విజయవాడలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత అదృష్టం నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. బోండమ్మ నాయకత్వంలో ఉన్నందుకు ఇంకా హ్యాపీ సార్. చెన్నగిరి మోహన్ రావు సారు మాకు కార్పొరేటర్ అన్నమాట, చాలా సపోర్ట్ ఇస్తారు సార్ మాకు. ఇంట్లో బాగా సపోర్ట్ చేస్తున్నారు. మా హస్బెండ్ మాత్రం రియల్ హీరో సార్. ప్రెసెంట్ అయితే పర్లేదు సార్, ఇంకా ఉండడానికి తినడానికి మా పిల్లల్ని చదివించుకోవడానికి సరిపోతుంది. నేను మళ్ళీ మాకు పిల్లల్ని చదివించుకొని పోనీ ఒక 10,000 అలా సేవింగ్ చేసుకోగలుగుతున్నాం సార్. పెట్రోల్ ఎంతమ్మా? మాకు డైలీ 400 రూపీస్ సార్ పట్టు. ఆడవాళ్ళందరూ ఆనందంగా ఉన్నారమ్మా. విజయవాడలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఆటోలో ప్రయాణిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్. సోని, ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలో పేరుతో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 కి సంబంధించినటువంటి పథకాలతో పాటుగా ప్రధానంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అందించడం ద్వారా ఆటో డ్రైవర్లకి తీవ్రమైనటువంటి నష్టం వస్తుంది. దీంతో వారి కుటుంబాలపైన దీని ప్రభావం ఉంటుందనేటువంటి ఒక అభ్యర్థన వచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించింది. అందులో భాగంగానే ఈ రోజు ప్రతి ఆటో డ్రైవర్ కాదు, క్యాబ్ డ్రైవర్ అయినా సరే, సొంత వెహికల్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకి పూర్తిగా ఆర్థిక భరోసాని కల్పించే విధంగా 439 కోట్ల రూపాయలను ఈ రోజు వారి ఖాతాల్లో జమ చేయబోతున్నారు. ఇందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా ప్రత్యేకమైనటువంటి వాహనాల్లో, అంటే ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబాలతో చిట్ చాట్ చేస్తూ మాట్లాడుకుంటూ ప్రయాణం స్టార్ట్ చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద, అంటే మంగళగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నారా లోకేష్ ఆయన నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమం ఈ సందర్భంగా నిర్వహించినటువంటి ర్యాలీని స్టార్ట్ చేశారు. ఆ ర్యాలీ స్టార్ట్ అయింది, ప్రజెంట్ విజయవాడలోకి ఎంటర్ అయింది. ప్రకాశం బ్యారేజీ మీదుగా పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, దారి పొడవునా కూడా ముఖ్యమంత్రికి, డిప్యూటీ సీఎం కి, లోకేష్ కి అభివాదం చేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకమైనటువంటి ర్యాలీ నిర్వహిస్తున్నారు. 439 కోట్ల రూపాయలను ఈ రోజు ప్రభుత్వం వారి ఖాతాలో జమ చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ విజయవాడలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాల మీదుగా ఈ ర్యాలీ ఆటో డ్రైవర్ల సేవలో తలపెట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా 3 ఆటోల్లో ముగ్గురు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, లోకేష్ ముగ్గురు కూడా 3 ఆటోల్లో ఆయా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా మాట్లాడుకుంటూ విజయవాడలో ఆటోలో ప్రయాణిస్తున్నారు. అందులో భాగంగానే ప్రజెంట్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం క్రాస్ అయింది. విజయవాడ రతన్ సెంటర్, ప్రకాశం బ్యారేజీ, అదేవిధంగా కాళేశ్వరం మార్కెట్ దాటిన తర్వాత రైల్వే స్టేషన్ మీదుగా ఈ తూర్పు నియోజకవర్గం కృష్ణలంక మీదుగా, అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా అజిత్ సింగ్ నగర్ లో ఏర్పాటు చేసినటువంటి సభలో ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ హరీష్.